బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యేని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రాణహాని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ ధరించి పరిగెత్తుకుంటూ వచ్చి సెక్యూరిటీకి లేఖ ఇచ్చి పరారయ్యాడు దుండగుడు. ఆ లేఖ ఎమ్మెల్యేకి ఇచ్చింది సెక్యూరిటీ. 2 కోట్లు ఇవ్వాలంటూ లేదంటే చంపుతానంటూ బెదిరింపు లేఖగా గుర్తించారు. విషయాన్ని గోప్యంగా ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎమ్మెల్యే. బెదిరింపు లేఖ రాసిన వ్యక్తి అల్లూరు మండలం ఇస్కపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచనున్నారు పోలీసులు. ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సంచలనంగా మారింది. 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే ఎమ్మెల్యేని చంపుతానంటూ ఆ వ్యక్తి ఆ లేఖలో రాసినట్లుగా తెలుస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకుని ఎమ్మెల్యే ఇంటి దగ్గర సెక్యూరిటీకి ఆ లెటర్నిచ్చి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ లేఖను తీసుకువెళ్ళి ఎమ్మెల్యేకి ఇచ్చారు సెక్యూరిటీ. ఈ నేపథ్యంలో లేఖను చదివితే అందులో 2 కోట్లు ఇవ్వాలి, లేదంటే నేను చంపేస్తాను అంటూ ఎమ్మెల్యేని బెదిరిస్తూ ఆ లేఖ రాసి ఉంది. వెంటనే ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎమ్మెల్యే. పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేపట్టగా ఆ బెదిరింపు లేఖ రాసిన వ్యక్తి అల్లూరు మండలం ఇస్కపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటి దగ్గర సెక్యూరిటీని సైతం పెంచారు. అయితే కేవలం ఏ కారణంతో ఈ లేఖ ఇచ్చాడు అన్నప్పుడు కేవలం డబ్బు కోసం ఈ లేఖను ఇచ్చాడా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ లేఖ ఇచ్చినటువంటి వ్యక్తిని అయితే గుర్తించారు. అతనే ఇచ్చాడా, ఇంకెవరైనా అతనితో ఇప్పించారా, డబ్బు కోసమే ఇదంతానా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా అతను బెదిరించగలిగే స్థాయిలో ఉన్నాడా, అతని వెనక ఎవరైనా బలం ఉన్నారా, లేకపోతే డబ్బు ఆశతో ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఇలా తొందరపడి ఇలాంటి రిస్క్ పని చేశాడా? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు. గయాజ్, డీటెయిల్స్ ఏంటి? ఆ లేఖలో ఇంకా ఏమేమి రాశాడు అతను? కేవలం డబ్బు కోసమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ వ్యక్తిని గుర్తించారు పోలీసులు, ఏం చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏమంటున్నారు? నందు, ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని బెదిరింపు లేఖ రావడం నెల్లూరు జిల్లాలో అయితే చర్చాంశంగా మారింది. నేరుగా ఇంటి వద్దకే వచ్చి అక్కడ సెక్యూరిటీకి ఒక లేఖ ఇచ్చి వెళ్లడం వెనుక ఏదో ఒక రాజకీయ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు కూడా లేకపోలేదు. దీని మీద పోలీసులు కూడా లోతుగా అయితే విచారిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ నెల 17వ తేదీన ఒక 2 వ్యక్తులు ముఖానికి మాస్క్ పెట్టుకొని ఇద్దరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇంటి వద్దకు చేరారు. ఒకరు ఇంటికి కొద్ది దూరంలోనే మెయిన్ రోడ్డు ఉంది. రోడ్డు మీదే మోటార్ బైక్ స్టార్టింగ్ లో పెట్టుకొని నిలబడి ఉండగా మరో వ్యక్తి మాస్క్ ధరించి వేగంగా వచ్చి ఇంటి వద్ద ఆరు బయట నిలబడి ఉన్న సెక్యూరిటీకి ఒక లేఖ ఇచ్చి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ మోటార్ బైక్ లో వెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ లెటర్ అతను ఎమ్మెల్యేకి ఇవ్వండి అని చెప్పి వెళ్ళడంతో వాళ్ళు సెక్యూరిటీ కూడా ఆ లేఖ చింపలేదు, అది ఎమ్మెల్యేకి సంబంధించిన లెటర్ అని. కొద్దిసేపటి తర్వాత ఆ లెటర్ తీసుకుని పోయి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఆమె అది చింపి చూడగా అందులో ఒక బెదిరింపు విధంగా అందులో 2 కోట్ల రూపాయలు తనకు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని కూడా అందులో రాసి ఉండడం జరిగింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పబాకు, పోలీసులు చెప్పబాకు, లేదంటే మేము నిన్ను చంపేస్తాము, మా వ్యక్తి వచ్చి డబ్బులు ఏ విధంగా తీసుకుని పోవాలనేది కూడా అందులో పొందుపరిచినట్లయితే తెలుస్తుంది. అయితే వెంటనే ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు బయటకు పక్కకుండా సీసీ ఫుటేజ్లు మొత్తం సేకరించి అల్లూరు మండలంలోని ఇసుకపాలెం వద్ద
ఒక వ్యక్తిని అనుమానిత వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లే మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా మరో వ్యక్తిని కూడా వాళ్ళ ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న ఓ వ్యక్తిని కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్లేనా లేదంటే లేఖ ఇచ్చింది వేరే వాళ్ళు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు అయితే చాలా గోప్యంగా పెట్టి ఉండడం జరిగింది. ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త కావడం, అదేవిధంగా వాళ్ళ సతీమణి కోవూరు ఎమ్మెల్యేగా ఉండడం, మొత్తం మీద చూసుకుంటే వీళ్ళు ఇటీవల కాలంలో మొన్నటి వరకు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు అట్లా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి కూడా 24 గంటలు జనాల్లో పోవడము, అదేవిధంగా అంటే ఆమెకు సెక్యూరిటీ గార్డ్ మినహా వాళ్ళ ఇంటి దగ్గర ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ ఏం లేదు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను మాత్రమే పెట్టుకుని ఉండడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎంపీ గానీ అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వందలాది మంది జనాలు వాళ్ళ ఇంటి వద్ద ఉంటారు. అయితే సెక్యూరిటీ ఒక రకంగా చెప్పుకుంటే ప్రైవేట్ సెక్యూరిటీ మినహా ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ లేదనుకోవచ్చు. అంటే గతంలో మనమైతే పరిశీలించినట్లయితే ప్రకాశం జిల్లా చెందిన ప్రముఖ అంటే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాగంటి సుబ్బరామరెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు సేమ్ ఇదే విధంగా జనాలు ఫుల్లుగున్నారు. మావోయిస్టులు కిడ్నాప్ చేసే ప్రయత్నంలో అతను ఫైరింగ్ లో కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద కూడా బాంబు బ్లాస్టింగ్ ఇలాంటి ఘటనలు నెల్లూరు జిల్లాలో ఉండడం వల్ల వేమిరెడ్డి అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సైతము వాళ్లకు సెక్యూరిటీ ప్రభుత్వ పరంగా పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది కావాలని అంటే ఇటీవల అంటే నెల్లూరు జిల్లాలో ఇటీవల వైఎస్ఆర్సీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మధ్యన జరుగుతున్న పోరులో భాగంగానే ఏమైనా ఈ విధంగా బెదిరించి ఇచ్చడానికి లేఖ రాశారా అనే అనుమానాలు కూడా అతను డబ్బులు అడుగుతున్నాడు. మరోపక్క మీరు అన్నట్లుగా కొంచెం ప్రశాంత్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డికి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలు కానీ రకరకాల ఇష్యూస్ అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? ఇసుకపాలెంకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది కదా అల్లూరు మండలం. అతను గతంలో ఏమైనా ఇలాంటి ట్రాక్ రికార్డు ఉందా అతనికి? అంటే గతంలో ఏమైనా రౌడీ షీటర్గా కానీ లేదంటే ఇంకేమైనా విషయాలు ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కానీ రికార్డు కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు అతను ఎందుకు చేశాడు అన్నప్పుడు కేవలం డబ్బుల కోసమే చేశాడని చూడాలా? డీటెయిల్స్ ఏంటి అసలు ఈ కోణంలో ఎలా చూడొచ్చు అతనికి సంబంధించి? ఇక్కడ వీళ్ళు సీసీ ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తి అంటే ఆ రోజు మాస్క్ ధరించి ఉన్నాడు అదే అలాంటి వ్యక్తి అనే తీసుకొని విచారిస్తున్నారు తప్ప అతనే అని కూడా ఇంతవరకు కన్ఫామ్ అయితే చేయలేదు. అదే విధంగా అతనికి అంత ఇది లేదు, నేర చరిత్ర కూడా లేదని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ఇది రాజకీయ పరంగానే కావాలని కొందరు బెదిరించడం కోసం చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో అంటే అందరికి తెలుసు, మీరు కూడా ఇందాక చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మధ్యన జరుగుతున్న ఈ రాజకీయ పోరులో భాగంగానే ఇది కూడా ఏదేమైనా జరిగిందా అనే కోణంలో కూడా వాళ్ళైతే పోలీసులు కూడా విచారిస్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు